45వ అధ్యాయం 7వ వచనం. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూసారా, ప్రాణముతో మనం ఉండాలంటేనట దేవుడు మనల్ని కాపాడాలట. ఈ మాటలు మీరు నేర్చుకున్నారా? యేసేపు పలుకుతున్న మాటలు మీరు నేర్చుకున్నారా? మనం నేర్చుకున్నామా? అయ్యా నేను ప్రాణముతో ఉండాలంటే దేవుడు నన్ను కాపాడాలి. ఏం ఏం మాటలు మాట్లాడుతున్నాడు అండి! ఎంత జ్ఞానం అండి, ఎంత భక్తి అండి, ఎంత విశ్వాసం అండి యేసేపుకి. అందుకే యేసేపు జీవితం సూపర్. 110 సంవత్సరాల జీవితంలో ఒక్క తప్పు కూడా లేదు యేసేపు జీవితం. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్ యేసేపుది. 45వ అధ్యాయం 8వ వచనం. 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడే నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను. నువ్వు పనికి వెళ్తున్నావే, ఆ పని ఎవరి వలన దొరికిందో తెలుసా? నువ్వు పెళ్లి చేసుకున్నావే, ఆ భర్త ఎవరి వలన దొరికాడో తెలుసా? నువ్వు అమ్మా నాన్న అంటున్నావే, ఆ అమ్మా నాన్న నీకు ఇచ్చింది ఎవరో తెలుసా? నువ్వు నా ఇల్లు అంటున్నావే, ఆ ఇల్లు నీకు ఇచ్చింది ఎవరో తెలుసా? నేను పలానా ఉద్యోగిని అంటున్నావే, నేను గవర్నమెంట్ ఉద్యోగిని అంటున్నావే, ఆ ఉద్యోగం నీకు ఇచ్చిన వాడు ఎవడో తెలుసా? యేసేపు అంటున్నాడు, ఈ దేశానికి నేను రాజునయ్యానంటే నన్ను రాజుగా చేసింది మా నాన్న మా అమ్మ, నా చదువు కాదు, దేవుడు అంటున్నాడు. చూసారా, దేవుడి గురించి ఎంత గొప్ప మాటలు యేసేపు గారు పలుకుతూ ఉన్నారు. దేవుడే కానీ ఇంకెవ్వరు కాదంట, దేవుడే తప్ప ఇంకెవ్వరు కాదంట. నువ్వు పనికి వెళ్తే ఆ పనిలో 8 గంటలు పూర్తి చేస్తే, ఆ 8 గంటల పనికి డబ్బులు వస్తే, నీకు అన్నం వస్తే, నువ్వు తింటే దానికి కారణం నీ మేస్త్రో నీ ఆఫీసరో కాదు, దేవుడు. యేసేపు నా పనికి కారణం దేవుడు, నా జీతానికి కారణం దేవుడు, నా ఆహారానికి కారణం దేవుడు, నా ప్రాణానికి కారణం దేవుడు, నా బ్రతుకుకి కారణం దేవుడు, నా మనశ్శాంతికి కారణం దేవుడు, నా సమస్తానికి కారణం దేవుడు అని దేవుడి గురించి పలికేవాడుగా ఉన్నాడు యేసేపు.